ఆల్ హీర్ ఈస్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ది ఫిలిం హిట్ లిస్ట్. ఇంకా మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే 2 hours 8 minutes రన్ టైంతో థియేటర్స్లోనైతే మనకి ఈ మూవీ ఎస్టర్డే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ బాగుంది. రొటీన్ స్టోరీ అయినప్పటికి కూడా స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ అయితే నాకు చాలా బాగా అయితే నచ్చింది. కంప్లీట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పుడే కానీ మన ఛానల్ మీ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. లెట్స్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. రిటన్ అండ్ డైరెక్టర్ బై సూర్య కత్తీర్. హైలైట్ ఉంది డైరెక్షన్ మాత్రం. మనం సినిమా స్టార్ట్ అయిన తర్వాత కొంచెం అంటే ఒక 20 నిమిషాల తర్వాత కాడి నుంచి అయితే మూవీ అంతా మనం చూసినట్టే ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. దాని తర్వాత మనకైతే అర్థమవుతుంది అంటే స్టోరీ మనం తక్కువ అయినప్పుడు అంటే రొటీన్ స్టోరీ అయినప్పటికి కూడా స్క్రీన్ ప్రెజెన్స్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా కథ విషయానికి వస్తే మన హీరో వాళ్ళ ఫ్యామిలీని ఒకరైతే కిడ్నాప్ చేయడం అయితే జరుగుతుంది. సో అంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి విడిపించాలి అంటే నువ్వు నాకు ఒక పని చేసి పెట్టాలి అంటారు. ఇంతకీ వాళ్ళ ఫ్యామిలీని కిడ్నాప్ చేసింది ఎవరు, అసలు ఇంతకీ ఆ కిడ్నాపర్కి మన హీరోకి ఏం సంబంధం, ఇదంతా తెలియాలంటే మీరు మూవీ అయితే చూడాల్సిందే. చెప్తాను మొత్తం పర్ఫార్మెన్స్ వైజ్గా వచ్చినా కూడా చాలా బాగా అయితే చేయడం అయితే జరిగింది. పర్ఫార్మెన్స్ కూడా హైలైట్ అనిపించింది. లాస్ట్ ఎండింగ్ క్లైమాక్స్ మాత్రం నాకు చాలా బాగా అయితే నచ్చింది. ఎండింగ్ క్లైమాక్స్ మాత్రం హైలైట్ అనిపించింది. ఎండింగ్ క్లైమాక్స్ కూడా మూవీ మొత్తం అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఒక స్టోరీ లేను రొటీన్ ఒకటి అనిపించింది కానీ మిగతా ఆల్ ఆర్ గుడ్ అనిపించింది. దట్స్ ఆల్ గైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.